ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం సబ్బాతు గురించి నేర్చుకుందాం. అంటే విశ్రాంతి దినం. ఒక సహోదరుడు యొక్క విశ్రాంతి దినం గురించి ఒక వీడియో చేయమని నన్ను అడగటం జరిగింది. కాబట్టి నేను ఎప్పుడో చేయవలసినటువంటి యొక్క వీడియో ఇప్పుడే చేయడానికి అవకాశం ఏర్పడింది. నేను ఒక లైన్లో వెళ్తూ ఉంటాను. మీకు ఏదైనా అవసరం అనుకుంటే కనుక నాకు అది తెలియజేస్తే కనుక కింద కామెంట్లో కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ నాకు తెలియజేస్తే కనుక ఖచ్చితంగా మీరు అడిగినటువంటి వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈరోజు చూస్తే కనుక మనం విశ్రాంతి దినం గురించి నేర్చుకుందాం. విశ్రాంతి దినం అంటే కనుక సబ్బాతు లేకపోతే ప్రభువు దినం అని కూడా చాలామంది అంటూ ఉంటారు. ద లార్డ్స్ డే. వారంలోని 7 రోజుల్లో ఒక రోజును దేవునికి పరిశుద్ధంగా ఆచరించాలి అని ఈ యొక్క విశ్రాంతి దినం ఏర్పడటం జరిగింది. ఈ యొక్క సబ్బాతు చేసుకోవడానికి లేకపోతే ఈ యొక్క విశ్రాంతి దినం ఆచరించడానికి 2 ప్రాముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి, దేవాది దేవుడైనటువంటి యెహోవా యొక్క సృష్టిని 6 రోజుల్లో ముగించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి అది కూడా ఒక కారణంగా ఎంచడం జరిగింది. అలానే రెండవదిగా ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు బానిసత్వంలో నుండి ఇనుప సంఖ్యలలో నుంచి విడిపించి బయటకు విమోచించినందుకు కారణంగా కూడా ఈ యొక్క విశ్రాంతి దినమును ఆచరిస్తూ ఉంటారు. 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఐగుప్తు నుంచి విడుదల. అలానే 6 రోజులు సృష్టి తర్వాత 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి ఈ యొక్క 2 ఆలోచనలు బట్టి మనం చూస్తే కనుక ఈ యొక్క పాత నిబంధనల యొక్క విశ్రాంతి దినమును ఆచరించడం జరిగింది. పాత నిబంధనలో మొత్తం ఒక రోజు 6 రోజుల సృష్టిలో ఒక రోజు 24 గంటల సమయమేనా అని మీరు ఆలోచించమాకండి. కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించరు. దాని గురించి ఎవరికి ఖచ్చితమైనటువంటి నిర్ణయం లేదు. ఎందుకంటే కనుక కీర్తనకారుడు అంటూ ఉంటాడు కదా, నీ యొక్క సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది అంటూ ఉంటాడు. ఆయన రోజులు మనకి రోజులతో సమానమా అని చెప్పడానికి ఎటువంటి ఆధారం లేదు. కాబట్టి మనం చూస్తే కనుక ఒక సూచనగా ఆయన 6 రోజులు సృష్టించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు అనేటువంటి ఒక ఆలోచనను బట్టి ఈ యొక్క సబ్బాతు దినమును ఆచరిస్తారు తప్పించి నిజంగా ఒక రోజుకి 24 గంటలేనా అంటే కనుక అది ఎంతో పండితులు దాన్ని క్వశ్చన్ మార్క్గా ఉంచుకున్నారనమాట. ప్రశ్నార్థకంగా ఉంచడం జరిగింది. అలా మనం చూస్తే కనుక మరొక వాదన ఉంది. ఆ వాదన ఏంటంటే కనుక ఈ యొక్క సబ్బాతు దినం ఏదైతే ఉందో అది బబులోను వారి సాంప్రదాయం కింద అనేక మంది పండితులు తెలియజేస్తూ ఉంటారు. ఈ యొక్క సబ్బాతు అనేది బబులోను ఆచార వ్యవహారాల అంటే కల్దీల వారి ఆచార వ్యవహారాల నుంచి వచ్చినటువంటి ఒక విధానం అని చెప్పేటువంటి వారు కూడా లేకపోలేదు. కానీ మనం చూస్తే ఆ యొక్క బబులోనీలకు వారానికి 5 రోజులే ఉంటాయి. బబులోనీలకు మనకు వారానికి 7 రోజులు ఎలా అయితే ఉంటున్నాయో బబులోనికి మాత్రం అప్పట్లో 5 రోజులే ఉంటాయి. ఆ యొక్క 5 రోజుల్లో కూడా ఆ యొక్క మొట్టమొదటి రోజు ఏదైతే ఉందో లేకపోతే ఏ ఒక్క రోజు కూడా వారు పని నుండి విశ్రమించేవారు కాదనమాట. ప్రతిరోజు కూడా వారు పని చేసుకుంటూ ఉండేవారు. వారానికి 5 రోజులు అయితే కనుక 5 రోజులు కూడా ఆ యొక్క పని వాళ్ళకి ఏమైతే పనులు ఉంటున్నాయో వాటిని ఆచరిస్తూ వచ్చేవారు. మనం చూస్తే ఏ రోజు కూడా వారు దేవుని కోసం పరిశుద్ధంగా ఆచరించాలని లేకపోతే వాడుకున్నటువంటి దేవతల కోసం పరిశుద్ధంగా ఆచరించాలని అలానే ఒకరోజు విశ్రాంతి తీసుకోవాలని వారు అన్నడే కానీ విశ్రాంతి దినం పాటించినటువంటి సందర్భం ఎక్కడ కూడా లిఖించబడలేదు. మనం చూస్తే కనుక సబ్బాతు అనేటువంటి పండుగ లేకపోతే ఆ యొక్క ప్రభు దినం అనేది పాత నిబంధనలు ఎంతో కేంద్రీకృతమై ఉందన్నమాట. ఇంకా చూస్తే కనుక ఒక వ్యక్తి ఆ యొక్క సబ్బాతు దినమును ఆచరించక మరణం పొందినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక వ్యక్తి సబ్బాతు దినం ఆచరించలేదు అని చెప్పి అతడు మరణాన్ని పొందవలసినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతూ ఉంటుంది. మనం చూస్తే కనుక సంఖ్యాకాండం 17వ అధ్యాయం 32వ వాక్యం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32 వాక్యం చూస్తే కనుక ఒక వ్యక్తి ఆ యొక్క సబ్బాతు దినమును ఆచరించలేదని అతను మరణం పొందవలసినంత పని అయిందనమాట.
అందుకనే పాత నిబంధనలో సబ్బాతుకు లేకపోతే విశ్రాంతి దినములకు ఎంత ప్రాముఖ్యతనిచ్చారో మనం దీన్ని బట్టి గ్రహించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సబ్బాతును ఆచరించవలసిందే. ఈ యొక్క విశ్రాంతి దినమును సక్రమంగా ఆచరించాలి అని ప్రవక్తలు తెలియజేశారు. ఈ యొక్క సబ్బాతు దినమును సక్రమంగా ఆచరించాలి అని ప్రవక్తలు తెలియజేశారనమాట. మనం చూస్తే కనుక యెషయా గ్రంథం 56వ అధ్యాయం 2 నుండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 2 నుండి 58వ అధ్యాయం 13 వరకు, 58వ అధ్యాయం 13 వరకు చూస్తే కనుక ఇక సబ్బాతును ఖచ్చితంగా సక్రమంగా ఆచరించాలి అని మనకు కనబడుతుంటుంది. అలానే ఈ యొక్క సబ్బాతు రోజు ఇతరులను దూషించడం కూడా నేరం. ఈ యొక్క సబ్బాతు రోజు ఇతరులను దూషించడం కూడా అంటే హేళన చేయడం కూడా, ఇతరులను బాధ పెట్టేటువంటి పని చేయడం కూడా అది తప్పే అనమాట. మనం చూస్తే కనుక హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యం, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యం చూస్తే కనుక మనకు అర్థమవుతూ ఉంటుంది. సబ్బాతును సక్రమంగా ఆచరించాలని ప్రవక్తలు గట్టిగా నొక్కి వ్యాఖ్యానించారు. ఇంకా చూస్తే కనుక సబ్బాతు రోజున వ్యాపారం చేయకూడదు, సబ్బాతు రోజున లేకపోతే విశ్రాంతి దినమున వ్యాపారం చేయకూడదు అని చెప్పి చిరకాలం తర్వాత నెహెమ్యా మరలా పునరుద్ధరించాడు, మరలా గుర్తు చేశాడు అనమాట. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 31వ వాక్యం, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 31వ వాక్యం, 13వ అధ్యాయం 15వ వాక్యం, అలానే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 5వ వాక్యం, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 5వ వాక్యం చూస్తే కనుక తప్పనిసరిగా సబ్బాతు రోజు లేకపోతే విశ్రాంతి దినమున వ్యాపారం చేయకూడదని చెప్పి నొక్కి వ్యాఖ్యానించారు. ఇంకా చూస్తే కనుక ఈ యొక్క పాత కొత్త నిబంధనల మధ్యకాలం ఏమైతే ఉందో, పాత నిబంధన మరియు కొత్త నిబంధనల మధ్య కాలం ఏమైతే ఉందో ఆ కాలంలో యూదులు మరీ ఆ చిన్న చిన్న విషయాలను కూడా ఈ యొక్క సబ్బాతు రోజున ఆచరించకూడదని చెప్పి వాళ్ళు గట్టిగా అలవాటు చేసుకున్నారు. చిన్న చిన్న విషయాలు కూడా ఆ విశ్రాంతి దినంలో మనం చేయకూడదు, చిన్న చిన్న విషయాలను కూడా వాళ్ళు ఆచరించడం మొదలుపెట్టారు. దీనిని యేసుక్రీస్తు వారు ఖండించారు అనమాట. సబ్బాతు రోజున మంచి చేయడం, వంట చేసుకోవడం తప్పు కాదు. సబ్బాతు రోజున లేకపోతే విశ్రాంతి దినమున మంచి చేయడం అలానే ఆ వంట చేసుకోవడం లాంటివి తప్పు కాదు అని చెప్పి యేసుక్రీస్తు వారు తెలియజేయడం జరిగింది. లూకాసు వార్త 6వ అధ్యాయం 1 నుంచి 11 వరకు, లూకాసు వార్త 6వ అధ్యాయం 1 నుండి 11 వరకు చూస్తే కనుక యేసుక్రీస్తు దీన్ని తెలియజేయడం జరిగింది. అలానే యేసుక్రీస్తు వారు సబ్బాతుకు ఆయన ప్రభువును అని చెప్పి ఆయన తెలియజేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. సబ్బాతు రోజు ఏదైతే ఉందో లేకపోతే విశ్రాంతి దినం లేకపోతే ప్రభు దినం ఏమైతే ఉందో దానికి యేసుక్రీస్తు వారు ప్రభు అనమాట. విశ్రాంతి దినములకు అధికారి ప్రభు అని కూడా ఆయన మనకు తెలియజేయడం జరిగింది. మార్కు సువార్త 2వ అధ్యాయం 23వ వాక్యం, మార్కు సువార్త 2వ అధ్యాయం 23వ వాక్యం నుంచి మనం చదివితే కనుక విశ్రాంతి దినములకు ఆయన ప్రభువుగా ఆయన తెలియజేయడం జరిగింది. మనం చూస్తే కనుక యూదులు ఎంతగా దాన్ని అలవాటు చేసుకున్నారంటే కనుక కనీసం విశ్రాంతి దినం పూట ఏదైనా చెడు సంభవిస్తే దాన్ని కూడా భరించాల్సిందే, తప్పించుకోకూడదు అనేటువంటి విధంగా వారు అలవాటు చేసుకుంటూ ఉన్నారనమాట. ఈ యొక్క పాత కొత్త నిబంధన మధ్య కాలంలో ఒక వ్యక్తికి విశ్రాంతి దినం పూట ఏమైనా అపాయం వస్తున్నా లేకపోతే ఏదైనా దాడి చేస్తున్నా లేకపోతే ఏదైనా వాహనం వారికి యాక్సిడెంట్ అయ్యే విధంగా ఏదైనా జరుగుతున్నా కూడా లేకపోతే వారికి ఏమైనా అపాయం కలిగినా కూడా అపాయం నుండి తప్పించుకోకూడదు అనేటువంటి విధంగా వాళ్ళు తయారయ్యారనమాట. ఆ విధంగా వారు ఆచరించడం అలవాటు చేసుకుంటూ వచ్చారు. ప్రభు కూడా యేసుక్రీస్తు వారు కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించారు. యేసుక్రీస్తు వారు కూడా ఈ యొక్క సబ్బాతును ఆచరించడం జరిగింది. కానీ ఆయన ఈ యొక్క ఆచరణలన్నీ కూడా పాటించలేదు, కేవలం సబ్బాతును ఆచరించారు. కానీ దాని ఉన్నటువంటి యొక్క యూద ఆచారాలను ఆయన అనుసరించలేదు. మనం చూస్తే కనుక మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యం, లూకాసు వార్త 4వ అధ్యాయం 3 నుండి 17 వరకు, అలానే 13వ అధ్యాయం 10-11 వాక్యాల్లో యేసుక్రీస్తు వారు కూడా సబ్బాతును ఆచరించారు. విశ్రాంతి దినంలో మేలు చేయుట మంచిది అని చెప్పి యేసుక్రీస్తు వారు అనేక మందిని స్వస్థపరిచినటువంటి విధానం కూడా మనం చూడవచ్చు. యోహాను సువార్త 5వ అధ్యాయం 9వ వాక్యం, మార్కు సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 6 వరకు, అలానే లూకాసు వార్త
13వ అధ్యాయం 10 నుండి 17 వరకు, అలాగే 14వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చూస్తే కనుక ఈ యొక్క సబ్బాతు రోజు మేలు చేయవచ్చు, ఎవరికైనా సహాయం చేయవచ్చు అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేయడం జరిగింది. మనుషులకు ఆచారం కంటే క్షేమం విలువైనదని చెప్పి ఆయన తెలియజేశాడు. మనుషులకు ఆచారం కంటే మనుషుల క్షేమమే ప్రాముఖ్యమైనదని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. మనం చూస్తే కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి 3వ రోజు తిరిగి లేచాడు. అంటే కనుక వారంలో మొట్టమొదటి రోజున ఆయన తిరిగి లేచాడు అనమాట. అప్పటి నుంచి కూడా ఈ యొక్క సబ్బాతు తర్వాతి రోజున ఆయన లేచాడు కాబట్టి ఆయన లేచినటువంటి ఆదివారంలో ప్రభు దినముగా మనం జరుపుకుంటూ వస్తున్నాం. ప్రభు దినము నాడే అంటే ఆదివారం నాడే ఆరాధన ఏర్పాటు చేయడం, ఆదివారం నాడే ఆ కానుకలు పట్టడం, ఈ విధంగా ఆదివారం నాడే దేవుణ్ణి ఆరాధన చేయడం నేర్చుకుంటూ వస్తున్నారు. కానీ నేటి దినములలో మనం చూస్తే కనుక మనం ఏ రోజైనా ప్రభువును ఆరాధన చేయొచ్చు, కేవలం ఒకరోజు మాత్రమే ఆరాధన చేయాలనేటువంటి ఆలోచన లేదు. కానీ మనం సోమవారం ఆరాధన చేసుకోవచ్చు, మనం మంగళవారం చేసుకోవచ్చు, బుధవారం చేసుకోవచ్చు, ఏ రోజున మనం చేసుకోవచ్చు. మనం చూస్తే కనుక మన దేశంలో ఆదివారం సెలవు, మన దేశంలో ఆదివారం సెలవు కాబట్టి మనం ఆదివారపు ఆరాధన చేసుకుంటూ వస్తున్నాం. ఆదివారంలో ప్రభు దినముగా ఆచరిస్తూ వస్తున్నాం. అలానే యెరూషలేములో చూస్తే కనుక వారికి శనివారం వారికి సెలవు అనమాట. వారం మొత్తంలో శనివారం సెలవు కాబట్టి శనివారం ఆచరిస్తూ ఉంటారు. అలాగే మరి కొన్ని దేశాలలో మరి ముఖ్యంగా ఇక ముస్లిం కంట్రీస్ ఏమైతే ఉన్నాయో, ఇక దుబాయ్ కానివ్వండి, లేకపోతే ఆ మక్కా కానివ్వండి, ఇవన్నీ చూస్తే కనుక కొన్ని దేశాల్లో శుక్రవారం పూట వాళ్ళకి సెలవు అనమాట. వారు శనివారం మొదలుకొని గురువారం దాకా కష్టపడుతుంటారు, వారికి శుక్రవారం సెలవు అనమాట. కాబట్టి వాళ్ళు శుక్రవారం పూట దేవుడి నామాన్ని మహిమపరుస్తూ ఆచరిస్తూ ఉంటారు. ఎందుకంటే కనుక వారికి ఆదివారం ఆరాధించేటువంటి అవకాశం లేదు కాబట్టి మన దేవుణ్ణి కేవలం ఆదివారమే, ఎందుకంటే కనుక మనకు ఆదివారమే కుదురుతుంటూ ఉంటుంది. అలా కాకుండా మనకు ప్రతిరోజు కుదిరితే కనుక మనం ప్రతిరోజు కూడా మనం దేవుణ్ణి ఆరాధన చేసుకోవచ్చు. అందుకనే ప్రతిరోజు కూడా మనం మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటాం, ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట మహాసభలు కానివ్వండి, లేకపోతే సువార్త కూటములు కానీ జరుగుతూనే ఉంటాయి. మనం ఏ రోజున దేవుణ్ణి చక్కగా ఆరాధన చేసుకోవచ్చు. ఈ విధంగా విశ్రాంతి దినం గురించి మీకు విలువైన సమాచారం తెలియజేసిన అనుకుంటుంటున్నాను. ఈ విధంగా మీకు మరికొన్ని విషయాలు కావాలంటే కనుక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా ప్రత్యేకంగా కావాలంటే కనుక నాకు తెలియజేయండి. నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. అలానే కామెంట్లో మీకు తెలియజేసినా కూడా నేను వాటిని చూస్తూ ఉంటాను. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్.